ఏందిరా మళ్ళీ ఏమైంది చేతో? పాలు ఒరే అన్నం తిని పడుకునే ముందు తాగుదురు. వద్దు. ముందే తాగి అన్న తినకుండా పడుకుంటారా? ఎవరు చెప్పారు మీకు ఈ పద్ధతి? హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంది దేవా, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్ లో నిహారిక చేయబోతోంది వంకాయ మామిడికాయ వేసి చింతపండు లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నిహారిక చింతపండు పులుసు వేయవు దాంట్లో? చింతపండు పులుసు అవసరం లేదు బాబు, మామిడికాయ వేస్తున్నాం కదా, అందులో నీలకాయ మామిడికాయ. ఓకే, అంటే పీస్కాయ పీస్కాయ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు అందులో ఏం వేస్తున్నావు, ఎంత మోతాదు వేస్తున్నావు చెప్తే? 1/2 కిలో వంకాయలు, టమాటాలు వచ్చేసి 5 ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు 2, పీసు మామిడికాయ 1, చిన్న టమాటాలు ఫ్రెండ్స్ అవి మొత్తం 6 టమాటాలు. కొద్దిగా పెద్ద సైజు ఉంటే 4 అటు తీసుకోవచ్చు. చింతపండు పులుసు లేకుండా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నిహారిక చాలా బాగా చేస్తుంది. ఇంకా బంతిపూలు కొద్దిగా ఉన్నాయి కట్టాల్సినవి, పాపం మధ్యలో లేచి వంట చేస్తాను, మళ్ళీ పిల్లలు పడుకొని నిద్రపోతారని చెప్పేసి. ఈమెమో కొద్దిగా ఆ టమాటాలు కట్ చేయమన్నా కట్ చేయదు. నువ్వే కదమ్మా, నువ్వు కట్ చేయకూడదా? పొద్దులో వస్తే గేమ్ మటుకు ఆడుతూ ఉంటుంది ఏం కూర్చొని, కానీ చేస్తుంది ఫ్రెండ్స్. తనుజ చేసినంత స్పీడ్గా మటుకు చేయలేకుంది ఆ గేమింగ్ కలర్స్ అన్ని. అక్క 17 సెకండ్ల లోపల చేస్తుంది ఒక కలర్ చెప్తే. మనం 17 సెకండ్లు లేదా 19 సెకండ్ల లోపల చేస్తుంది. నువ్వు 25-30 అవుతుంది, అప్పుడు చేయట్లేదు. నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకోవు కానీ గేమ్ కూడా ఓవర్ చేయవు. తర్వాత ఎంత టైమింగ్ లో అనేది నేను కౌంట్ చేస్తాను, దాన్ని బట్టి నువ్వు చేద్దు. కానీ రా, మీ ఇద్దరు ఎవరు బెస్ట్ అనేది మన వ్యూవర్స్ చెప్పేస్తారు. సంజయ్ నీకు ఒకటి చెప్పేదా, స్నానం చేసిన తర్వాత మాట్లాడ మాకు, ఎందుకంటే దీపారాయణ చేయాలి, మాట్లాడకూడదు. డాడీ దేవుడికి పెట్టేటప్పుడు నువ్వు గమనించావు డాడీని? చిన్నపిల్లలు కదా, వదిలేలే, ఏం కదా చెప్తున్నా, నేర్చుకుంటారు కదా కూడా. వాళ్ళు కూడా దేవుడితో సమానం కదా, నేర్చుకుంటది. ఇప్పుడు చెప్తే కరెక్టే, మాట్లాడకూడదురా, సరేనా? నువ్వు దీపారాయణ చేసేసిన తర్వాత అప్పుడు మాట్లాడు. ఓయ్ పూలు అసలు ఎలా రావని చెప్పారు కదా, ఎట్టొచ్చింది తెలీదా బాబా నీకు? ఏంది ఎల్లుండి శ్రీరామనవమి కదా. ఓ మర్చిపోయా శ్రీరామనవమి. అదే శ్రీరామనవమి అంటుంటే శ్రీరామనవమి లేదులే, అమ్మ కరెక్ట్గా చెప్పింది. కాదు, నీకు వినపడిందబ్బా. అయ్యయ్యో, ఇంతలోకి అబద్ధాలు నేరాలు ఘోరాలు అన్ని నా మీద వేసేయి, కానీ లోపల దోసేయి. కటకటాలు వెనక్కి నెట్టేసి నన్ను. నేను ఒకటి చెక్కుతాను నీకు తిట్టడానికి. చేతో వెళ్ళరా, టైం అవుతుంది, వెళ్ళు. అక్కడ పెట్టిపో, మళ్ళీ చెప్పోరా తల్లి, బంగారు తల్లి పో, అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంది పో. ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఇట్లా చిచ్చర పిడుగులా? ప్రతి ఇంట్లో ఉంటారు చిచ్చర పిడుగులు. ఏమైనా పెద్ద టెంకాయల కంటే చిన్న టెంకాయ కొంచెం. ఫ్రెండ్స్, గబక్కన పిల్లలు అల్లరి చేసినా మీ ఇంట్లో ఎవరైనా కొద్దిగా భరించండి, కానీ వాళ్ళని గబక్కన కొట్టడం కానీ చేయబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అల్లరి మనకి కొద్దిగా ఇసుగ్గా ఉన్నా కూడా అదే కొద్దిగా బాగుంటది. నాకు తెలిసి కొంతమందికి అయితే చిరాకు ఉంటుంది, మరీ ఎక్కువగా చేస్తే గట్టిగా అరవండి, కానీ కొట్టడం మనకు చేయబాకండి ఫ్రెండ్స్. వాళ్ళని కొట్టిన తర్వాత మనం ఎందుకు కొట్టేమని వాళ్ళని చూసి బాధపడి, నేను మటుకి ఒక్క నాకు కొట్టినా తర్వాత నేనే బాధపడతా. పిల్లలిద్దరికి సారీ చెప్పి, నీది అక్కడ చూడు, అక్కగా టైట్ అయిన డ్రెస్సులన్నీ నీకే. తాత వినాయక తొండంతో కొట్టేస్తాడు. కొట్టనియా, ఇంకేం లేదు, ఎదురుగా ఉన్నావు తాత ఎడు చూస్తున్నాడు వినాయక తాత. ఏం చైతన్యం, మాటలు ఎక్కువ అవుతున్నాయి నీకు అంటున్నాడు, చూసావా ఫ్రెండ్స్? ముందైతే ఈ వంకాయలు టమోటాలు కట్ చేసింది, ఎర్రగడ్డలు మామిడికాయ కూడా కట్ చేసుకొని గ్యాస్ కడికి వెళ్ళిపోవాలి. దీంట్లో ఒకటి మిస్ అయిపోయింది, కరివేపాకు.
ఓ లేదా ఇప్పుడు పొద్దు పోకూడదులే వద్దులే. ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకోండి. మాకైతే మిస్ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఎలా చేస్తుంది చూసేద్దాం. ప్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకాలేషు సర్వదా ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీషాయ గుణవందితాయ గణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్రా విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి మాణిక్యవేనాముపలాలయంతి మతాలసా మంజుల వాగ్విలాస మహేంద్ర నీలకితి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోనతే కుంకుమరాగశోణే పండ్రేషు శాశాంశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేక మాత జగదేక మాత. చూడండి ఫ్రెండ్స్, నిహారికేమో వంటింట్లోకి వచ్చేసి తన పని తను సైలెంట్గా చేసుకుంటుంది. చెప్తానని చెప్పి బావా లేట్ అయిపోతుంది బావా. చెప్పలే ఒక మాట. ఆయిల్ ఎంత వేసావు? ఆయిల్ 3 స్పూన్లు వేసా. తిరగమాత గింజలు ఇప్పుడు వేసింది. ఓ స్పూన్ తిరగమాత గింజలు వేసుకున్నాను. చిటికిటి జీలకర్ర వేసుకున్నాను. వంకాయలు, టమోటా, ఎర్రగడ్డ, మామిడికాయ కట్ చేసింది ఫ్రెండ్స్. ఒక్కరోజు చిట్టపట అయిన తర్వాత ఆ తర్వాత ఎర్రగడ్డ వేసేసి. ఈ వంకాయలు ఏమైనా పోయినాయా లేకపోతే బాగున్నాయా? బాబు బాగున్నాయి వంకాయలు. బాగున్నాయా? తెల్ల వంకాయలు ఫ్రెండ్స్. నిహారిక ఈ తెల్ల వంకాయలు చేసుకుంటేనే బాగుంటుందా లేకపోతే నల్ల వంకాయలు కూడా బాగానే ఉంటుందా? నల్ల వంకాయలు కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఈ వంకాయ ఉన్నట్టు ఆ వంకాయ ఉండదు. టేస్ట్ ఓకే. మీరైతే తెల్ల వంకాయ ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము ఏది చేస్తాం ఎట్లా చేస్తున్నాం అలాగే చేయండి తెలియని వాళ్ళకి. ఇప్పుడు ఇది పులుసా లేకపోతే మసాలానా తీయంగానా ఎట్లా? గుత్తంగా అంటే చింతపండు పులుసు లేకుండా మామూలుగా గుత్తంగా. దీన్ని మనం మామిడికాయ వంకాయ ఇగురు అనుకోవచ్చా? ఇగురు అనుకోవచ్చు, లేకపోతే అదే గుత్తంగా అంటే కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత. మామిడికాయ అసలు 2 ఉడికిపోయి కలిసిపోతుంది. కావాలంటే మీరు చూడండి, టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిన్నాం కాబట్టి దాన్ని బట్టి మీకు చెప్పగలుగుతున్నాం. చిటపడ అంటున్నాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. సన్న కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే పచ్చి చేపలు కానీ ఉంటే పచ్చి చేపలు కూడా వేసుకోవచ్చు. బాగుంటది టేస్ట్. నీకు గుర్తుందా బాబు? ఒకసారి చేశాను. ఇది మొయ్యి చేపలు వేసేసావా లేకపోతే? మొయ్యి చేపలే వంకాయలు. గుర్తుందా? అసలు టేస్ట్ అయితే భలే ఉందండి. ఇంత చేపలే, మరి పెద్దవి కాదు. చేప తినేసేయచ్చు. జల్ల కూడా ఫ్రెండ్స్, జల్ల కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. చెల్లెమ్మేదే తీసుకురా. అది కాదు బాబా, నాకు తెలియదు ఏంటంటే నెల్లూరులో ఉన్నప్పుడు ఏమంటే చేపలు తుప్పుగా తిన్నాము. సముద్రానికి దూరం ఉంది. ఇప్పుడు బీచ్ పక్కనే పెట్టుకొని చేపలకు మొగమాసిపోయినట్టుంది. ఎండు చేపలకు కానీ పచ్చి చేపలకు కానీ.
ఏ వస్తువైనా దగ్గరుంటే విలువ తెలియదు. వస్తువు గాని మనిషి గాని ఏదైనా సరే దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు. అవును దూరం అయితే విలువ ఎక్కువ ఉంటది, జాగ్రత్త కూడా ఉంటది. అవును కరెక్ట్ బావ చెప్పింది కరెక్ట్. అన్నం కూడా అయిపోయింది బావా, కూర ఒక్కటే ఇంకా. అప్పుడే ఒక ఆమె పడుకుంది, టైం 7 కూడా కాలేదు. అది అంత నాటకం ఆడుతుంది ఆ పిల్ల, దొంగలేదురా. ఏం రా ఇట్రా, నేను కౌంట్ చేస్తాను. నేను చెప్పిన కలరు వెనక్కి వెళ్ళు. గ్రీన్ చేయి. 1 2 ఆ టెంపు నేను ఆడేది 3 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. తొందరగా లెక్క పెట్టేసి 42. తొందరగా 42 ఫ్రెండ్స్ అయింది. మామూలుగా అయితే 17 సెకండ్లు 19 సెకండ్లు చేసేస్తుంది. మరి ఇప్పుడు టెన్షన్ తీసుకొని టైం ఎక్కువ తీసుకుంది. సెకండ్లు ఎలా వెళ్తాయో నేను అలాగే వెళ్తా ఉన్నా. ఇలా ఎరగడ్డ ఎరగడ్డ దొరక వచ్చిందంట ఫ్రెండ్స్. ఎరగడ్డ దొరక వచ్చేసింది. ఇప్పుడు ఏం వేస్తున్నాను ఎరగ. ఇప్పుడు టమోటా మామిడికాయ పీస్ మామిడికాయ బాగుంటుందా లేకపోతే మామూలు ఏదైనా? ఏ మామిడికాయ అయినా సరే, కూర మామిడికాయ అంటే పొండు వేసుకోకుండా. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఒకటి, ఏంటక్క పొండు వేసుకోవద్దన్నా నువ్వు పొండు వేసామనుకోవచ్చు. ఈ కాయ చూసి దానికి పొండుగా ఉంది, పీస్ మామిడికాయ కదా, పుల్లగా బాగుంటుంది, కూరలో సరిపోద్ది. మామిడికాయ తీసుకునేటప్పుడు పచ్చడి మామిడికాయ ఏ కాయ అయినా సరే పచ్చగా ఉండేటట్టు మనకి కూరలోకి సరిపోవాలి, పుల్లగా బాగుంటది. నెక్స్ట్ వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఈ వంకాయల్లో ఎండు చేప వేసుకొని గోటు పులుసు చింతపండు పులుసు పోసుకొని చేసుకుంటే ఉంటుంది. ఓ ముద్ద ఎక్స్ట్రా తినొచ్చు, అన్ని చెప్పడమే. ఇప్పుడు నువ్వు చేసే కూర చూడు, ఇప్పుడు చేసుకున్న కూర దాని గురించి చెప్పకూడదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు వ్యూవర్స్. చేసే కూర గురించి క్లారిటీగా వివరంగా చెప్పు అంతే. చెప్తున్నా, అది చేసే రోజు చెప్దాం. ఎప్పుడు చేసేది ఎక్కడ చేపలకు మోహాసిపోయినట్టు అయిపోయింది అసలు. ఎన్ని చేపలు ఇక్కడ చెక్క ఏం చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇది బాగా మగ్గాలా లేకపోతే వాటర్ పోయాలా? పసుపు కారం ఏమైనా వేస్తావా? పసుపు వేస్తాను బాబా. పసుపు వేస్తున్నా. మొత్తం కలవాలి కదా, 1 స్పూన్. ఓకే. నెక్స్ట్ కర్రీ ఎక్కకుండా సాల్ట్. ఆల్రెడీ వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చూసారు, కర్రీ ఎక్కకుండా వంకాయలు బాగానే ఉన్నాయి కదా వైట్ గా. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అందుకే బాగా తగ్గించాను. ఇప్పుడు ఒకసారి బాగా తగ్గించుకున్నాం. ఫ్రెండ్స్ ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమోటా కొంచెం మెత్తగా వచ్చేంత వరకు మగ్గిచ్చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే ఓకే సరే, ముందైతే మగ్గనే. తనుజ నా ఫేవరెట్ కలర్ రెడ్ అని 1 2 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సూపర్. 15 ఇప్పుడు ఎవరు పడకుండా ఆడితే అయిపోద్ది. నువ్వు స్పీడ్కి వెళ్ళిపోతున్నావు అంటే ముందు దాని మీద ఫోకస్ పోతుందా నీకు? ఓకేనా? అట్లా కాదు తల్లిజ, నేను ఒకటి చెప్తా నీకు, అన్ని కలర్లు ఒకేసారి చేసి చూపించేసి. సరిపోయింది. అటైతే ఒక వారం పడుతుంది. ట్రై చేయాలి కదా బాబా, ట్రై చేయాలి. ట్రై చేయమ్మా, అన్ని కలర్స్ ఒకే పక్క 4 పక్కలు వచ్చే విధంగా నాకు ఉన్న కలర్స్, ఒక్కొక్క కలర్స్ ఒక్కో పక్క. కానీ నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు. తర్వాత డాడీ కూడా చేయాలి. నా పెద్ద టెంకాయలు నువ్వు చేయగలవు. సరే కానీ ట్రై చేయమ్మా. హాల్లోకి తరుముతుంది స్మెల్, నా గుండెంతా జల్లు జల్లు. ఆహా ఓహో, స్మెల్ వచ్చింది ముక్కకైతే, గుండె జల్లు జల్లు అంటుంది. తనూజ తెచ్చింది ప్లేటు,
అందులో అన్నం కూర సపరేటు. ఆహా వాహ్వా వాహ్వా. టెంకాయలు వేడి వేడిగా కూర అదిరిపోతుందిరా స్మెల్. కూర కింద ఆపేద్దాం బావ, ఇంకా ముద్దే నిహారిక. మూడు తీయాలా, ఉన్నప్పుడు అన్నం వేసిస్తా. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చాలు ఈ మాత్రం ఉంటే పిల్లలు తినేస్తారు. నేను ఇంకా స్నానం చేయలేదు, లేకపోతే నేనే తింటా చూపించేవాడిని. మళ్ళీ నేను వీడియో తీసేసి తొందరగా వెళ్ళి స్నానం చేసి కూర్చొని తినాలి. నిహారిక ఇంకా కొద్దిగా పూలు ఉన్నాయి, అందువల్ల ముందు పిల్లలకి వేస్తుంది. నేను తినకపోతే తన కూడా తిందో, అదో తలకాయ నొప్పి నాకు. తలకాయ నొప్పి అయితే నేను తిననులే. ఓ ముందు తినే అమ్మ తల్లిలో ముందు ఆరోగ్యం, ముందు తర్వాత అయినా. ఖర్చు నీతో, నేంటే తలకాయ నొప్పి నీకు, ఖర్చు నీతో. నువ్వంటే కాదు, నువ్వు తినవని తలకాయ నొప్పి. అట్టల్లా నువ్వు నన్ను తినేయాలా. చింతల్లే చింతల్లే. వేడి వేడి అన్నంలో కలుపుతుంది వంకాయ మామిడికాయ గుత్తంగా కూర. తనుజమ్మ ఎలా ఉందో చెప్పమ్మా, ఒక్క ముద్దు తిని. ప్రస్తుతానికైతే నోట్లోకి వెళ్తే కానీ తెలియదు ఎలా ఉందని. చేతులు కడుక్కొచ్చుకో. ఇదేదో ముందుగా తినేస్తుంది ఫ్రెండ్స్. మామిడికాయ కూడా వేసాను. అదే టైం అయిపోతుంది, మళ్ళీ పిల్లలు 7:30 దాటితే నిద్రపోతారు ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇంకా స్నానం చేయాల. నిహారిక ఉన్నాయి, అయిపోతే ఇంకా ఇద్దరు మా అమ్మ కదా ముందుగా పిల్లలకి వేస్తే తినేసి పడుకుంటారు. చూడు ఇదిగో కొద్దిగానే దానికి ఎలా ఉంది? చిగుడుకొచ్చు మాయా లేదు, మంత్రం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తల్లి. చింతలు కూడా వస్తుంది. చింతకాయలని పాపం డిస్టర్బ్ చేసింది నిద్ర లేపి మరి నిహారిక. ఒక ముద్దలు తింటే బాగుంటుంది. మొహం వాడిపోయి మాడిపోయినట్టుంటది. లేదులే దామ్మా. తల్లి వేడిగా ఉంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటావురా, అందుకోసం. పాప కూడా చెప్పు నువ్వు. చెప్పొచ్చా? చేరు కొడుకోవచ్చు. కాలుతుందిరా చేతు, చిన్నగా అనుకో. వంకాయలు అంటే బాగా ఇష్టం కదా నీకు. వంకాయ ముక్కలు పక్కన తీసి పెట్టుకుంటున్నా. ఎలా ఉందిరా తల్లి చేతు? బాగుందా? ఓకే, చిన్న ఇప్పుడు నిద్రలేసింది ఫ్రెండ్స్ చైతన్య. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్లో వంట బ్లాగ్ అయితే ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ, చాలా సింపుల్. మీలో ఎవరికైనా సరే వంట వండటం చాలా కష్టం అనుకున్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా సింపుల్, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఖచ్చితంగా మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో మళ్ళీ మాకు రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ లో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, స్వీట్ డ్రీమ్స్. బాయ్ ఫ్రెండ్స్. నిహారికకి ఇంకా పూలు ఉన్నాయి, కడతా ఉంది, అయిపోయినాయిలే. ఎన్ని మూరలు వస్తాయి నిహారిక ఈ పూలు? వస్తాయి ఒక 5 మూరలు. 5 మూరలు వస్తాయా? సన్నపాయి కదా.